అందరికీ నా నమస్కారములు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది అర్జున విషాద యోగము. భగవద్గీతలోని ఫస్ట్ చాప్టర్ అర్జున విషాద యోగములో ఉన్న 1.3. ఓకే, మీరు 1.1, 1.2 దెన్ 1.3కి రండి. అప్పుడు మీకు అంతా అర్థమవుతుంది. ఆ యుద్ధ రంగంలో ఎలా ఉన్నారు పాండవులు, ఎలా ఉన్నారు కౌరవులు, వాళ్ళ సంభాషణ ఏంటి, వాళ్ళ మానసిక స్థితి ఏంటి, అది మొత్తం మీరు కళ్ళకు కట్టినట్లు చూస్తారు. చూస్తూనే ఉండండి, వింటూనే ఉండండి. మీరు అక్కడ యుద్ధ రంగంలో వాళ్ళని చూస్తున్న అనుభూతి మీకు తప్పక కలుగుతుంది. ఓకే, సో ఇంతకు ముందు వీడియోలో ధృతరాష్ట్రుని యొక్క మానసిక స్థితి, ఆయన దగ్గరున్న సంజయుడు ఆయన దివ్య శక్తితో యుద్ధ రంగంలో కురుక్షేత్ర యుద్ధ రంగంలో ఏం జరుగుతుంది అన్న విషయాలను వివరిస్తూ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఈ 1.3లో సంజయుడు ఏం పలికాడు అన్నది 1.2లో మనం విన్నాము. ఇప్పుడు 1.3 ఈ వీడియోలో మనం చెప్పుకునేది ఏంటంటే దుర్యోధనుడు పలుకుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎందుకు దుర్యోధనుడు పలుకులు వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ? ఆయన ఎలా ఫీల్ అయ్యాడు, ఏమనుకుంటున్నాడు ఆయన మనసులో, ఇవన్నీ మనం 1.2లో మాట్లాడుకున్నాం. సో అలా అనుకున్న విషయాలు ఈయన దుర్యోధనుడు తన గురువు గారు అయిన ద్రోణాచార్యుడు, యుద్ధ గురువు, యుద్ధంలో డైరెక్షన్స్, మనకి ఆర్మీ హెడ్, ఆర్మీ చీఫ్ ఉంటారు కదా, అలా ఈయనకి డైరెక్షన్స్ ఇచ్చేది ఎవరు? ద్రోణాచార్యుడు వారు. సో ఒక్కసారిగా యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధ రంగంలో అపారమైన పాండవ సైన్యాన్ని చూసిన దుర్యోధనుడు ఒక్కసారిగా షేక్ అయిపోయాడు. ఇంతమంది సైన్యం పాండవులకి అనేసి షేక్ అయిపోయాడు. ఆయన అసలు ఎక్స్పెక్ట్ చేయలే. పాండవులకి సైన్యం ఎక్కడి నుండి వస్తుంది అనుకున్నాడు. సో అంతమంది సైన్యాన్ని చూసిన దుర్యోధనుడు షాక్కి గురై తన గురువైన ద్రోణాచార్యుడి దగ్గరికి నమస్కారం చెప్పే వంకతో ఆయన్ని సమీపించాడు. ఓకే, సమీపించి ఆయన చేసిన తప్పుని, ఒకప్పుడు ఆయన ఆయన అంటే ద్రోణాచార్యుడు చేసిన తప్పుని ఎత్తి చూపటానికి ఈయన ట్రై చేస్తున్నాడు. ఓకే, సో ఎలా ద్రోణాచార్యుని తప్పుని, ఆయన చేసిన తప్పుని యుక్తితో ఎలా ఎత్తి చూపాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడుకుందాం. ఓకే, సో దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడు గతంలో ద్రుపద మహారాజుతో రాజకీయ వైరం ఉండేది. ఈ ద్రోణాచార్యుల వారికి ఏంటి, రాజుల యొక్క ఈ గురువులు వాళ్ళకి వైరాలు, మనకే మన ఇంటి పక్క వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో, పక్క కంట్రీ వాళ్ళతో, ఎదురు కంట్రీ వాళ్ళతో అందరితో గొడవలు వస్తూ ఉంటాయి. అది చాలా నార్మల్ విషయం, సర్వసాధారణమైన విషయం. అలానే గురువైన ద్రోణాచార్యుల వారికి కూడా ద్రుపద మహారాజుతో ఒక రాజకీయ వైరం ఉండేది. ఓకే, సో ఆ వైరంతో ఆగ్రహం చెందిన ద్రుపదుడికి ద్రోణాచార్యుడి మీద చాలా కోపం వచ్చేసింది. వచ్చి ఒక యజ్ఞం చేశాడు. అప్పటి కాలంలో దేవతలు రావాలన్నా, మనకి వరాలు కురిపించాలన్నా ఏం చేస్తాం? మనం తపస్సు చేస్తాం, లేదా యజ్ఞాలు, యాగాలు అన్నీ చేసి దేవతలను కిందకి రప్పిస్తాం కదా. అలానే ద్రుపద మహారాజు ఒక మంచి యజ్ఞం చేశాడు. చేసి ద్రోణాచార్యుని సంహరించగలిగే సుపుత్రుడు కలగాలని
వరాన్ని పొందాడు. ద్రోణాచార్యుడు యుద్ధ గురువు, అపారమైన మేధా సంపత్తి. ఆయన డైరెక్షన్స్తో యుద్ధం చేస్తే అసలు ఓడిపోతామన్న ప్రశ్నే లేదు. అలాంటి యుద్ధ నైపుణ్యం ఉన్న ద్రోణాచార్యుడు ఇక ఆయన్ని ఎదుర్కోవాలి. ద్రుపదుడికి చాలా కోపం వస్తుంది, ఎందుకంటే వీళ్ళకి చాలా వైరం ఉంది, చాలా పెద్ద ఎత్తున వైరం వచ్చింది. సో ఎలా అయినా ద్రోణాచార్యుని యొక్క ఈ బలాన్ని పూర్తిగా సంహరించాలి అన్న ఉద్దేశంతో ద్రుపదుడు ఒక మంచి పెద్ద యజ్ఞం చేసేసాడు. ఆ యజ్ఞంలో నాకు ఒక కుమారుడు కలగాలి, ఆయన ద్రోణాచార్యుల వారిని సంహరించగలిగే శక్తిని ఉన్న పుత్రుడిని ప్రసాదించండి అన్న వరాన్ని పొందాడు. ఓకే, చూశారు కదా. ఆ వరం ఫలితంగా ద్రుపదుడికి దృష్టద్యుమ్నుడు పుట్టాడు. ద్రుపదుడి కొడుకు ఎవరు? దృష్టద్యుమ్నుడు. ద్రుపదుడి కొడుకు దృష్టద్యుమ్నుడు. ఇది కొంచెం టఫ్ వర్డ్, గుర్తుపెట్టుకోండి. దృష్టద్యుమ్నుడిని పొందాడు. ఓకే, సో ద్రోణాచార్యుడికి ఇదంతా తెలియదా? అసలు దృష్టద్యుమ్నుడు ఎవరు? ఎందువల్ల, ఏ వరం వల్ల ద్రుపదుడికి దృష్టద్యుమ్నుడు పుట్టాడు? ఆయన పుట్టుక వెనకున్న ఆంతర్యం ఏంటో ద్రోణాచార్యుల వారికి తెలియదా? తెలుసు. ఆయన సర్వాంతర్గా అందరికీ ఏం జరుగుతుంది అన్నీ ఆయనకి తెలుసు. ఇది కూడా ఆయన దృష్టద్యుమ్నుడి యొక్క పుట్టుక యొక్క రహస్యం కూడా ద్రోణాచార్యుల వారికి తెలుసు. ఓకే, తెలిసినా సరే తన వద్దకు సైనిక విద్యను నేర్చుకోవటానికి వచ్చినప్పుడు, పూర్వకాలంలో ఏంటి, రాజులు వాళ్ళ కుమారులందరినీ బాగా యుద్ధ విద్యలు నేర్చుకోవాలని పెద్ద పెద్ద మంచి గురువుల వద్దకు శిక్షణకి పంపేవాళ్ళు. మనం ఎలా అయితే రెసిడెన్షియల్ స్కూల్స్కి పంపిస్తామో వాళ్ళు కూడా గురుకులాలకి పంపేవాళ్ళు. సో అలానే ద్రుపదుడికి ఎంత కోపం ఉన్నా ద్రోణాచార్యుని మీద, దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని వద్దకు యుద్ధ నైపుణ్యాలు నేర్చుకోవటానికి వెళ్ళాడు. అప్పుడు ద్రోణాచార్యుడు తలుచుకుంటే నేను నీకు నేర్పను అని చెప్పొచ్చు. ఎందుకంటే ద్రోణాచార్యుని సంహరించటానికే ఆయన పుట్టుక యొక్క రహస్యము, దృష్టద్యుమ్నుడి యొక్క పుట్టుక యొక్క రహస్యం ద్రోణాచార్యునికి తెలుసు. కావాలంటే నేను చెయ్యను, నేను నీకు నేర్పించనని చెప్పొచ్చు. కానీ ద్రోణాచార్యుడు అలా చెప్పలేదు. దృష్టద్యుమ్నుడికి తనకు తెలిసిన విద్య మొత్తం గురువుల యొక్క ప్రథమ బేసిక్ థింగ్ నేర్పించాలి. మన దగ్గరున్న విద్యని 10 మందికి నేర్పించాలి. అది బేసిక్ ప్రతి గురువు దగ్గర ఉన్న ఒక అపారమైన శక్తి సంపద. సో దానివల్ల ద్రోణాచార్యుడు ఆయన మంచితనం వల్ల, ఆయన ఔదార్యం, ఆ గురువు గారి యొక్క గొప్పతనం వల్ల దృష్టద్యుమ్నుడికి తనకు తెలిసిన విద్యలు మొత్తం నేర్పించేశాడు. ఓకే, ఇప్పుడు ఈ కరెంట్ సిచ్యుయేషన్లో దృష్టద్యుమ్నుడు ఎక్కడున్నాడు? ద్రుపదుడి యొక్క కుమారుడు దృష్టద్యుమ్నుడు ఎక్కడున్నాడంటే పాండవ పక్షంలో సర్వ సైన్యాధికారిగా ఉన్నాడు. ఓకే, ద్రోణాచార్యులు గారు కౌరవుల వైపు మొత్తం యుద్ధాన్ని మొత్తం డైరెక్షన్ ఇవ్వడానికి ద్రోణాచార్యుడు దుర్యోధనుడి పక్కన ఉన్నాడు. ఓకే, పూర్తిగా ద్రోణాచార్యుల దగ్గర ఉన్న పూర్తి విద్యలు నేర్చుకున్న దృష్టద్యుమ్నుడు ఎక్కడున్నాడు?
వీళ్ళ పక్కన ఉన్నాడా? లేడు. ఎక్కడున్నాడు? పాండవుల పక్కన ఉన్నాడు. అంటే పాండవుల పక్కన ఈక్వల్ టు ద్రోణాచార్యులు ఉన్నట్లే. ఎందుకంటే ఈయన విద్యలన్నీ ఆల్రెడీ ఈయనకి నేర్పించేశాడు, ట్రైన్ చేసేసాడు. సో ఈయనకేం తెలుసో ఈయనకు కూడా అదే తెలుసు. ఈయన ఏ స్టెప్ తీసుకుంటాడు, ఎలా తీసుకుంటాడు, ఎలా ఆలోచిస్తాడు, యుద్ధంలో ఏ ఏ టెక్నిక్స్ వాడతాడు, ఇవన్నీ దృష్టద్యుమ్నుడికి తెలుసు. సో దృష్టద్యుమ్నుడు ఇప్పుడు పాండవుల సర్వ సైన్యాధ్యక్షుడిలాగా పాండవుల పక్కన ఉన్నాడు. పాండవుల యొక్క సైన్యాన్ని సమకూర్చింది ఎవరు? సేనా వ్యూహాన్ని చేసింది ఎవరు? ఈ దృష్టద్యుమ్నుడు. ఓకే, సో ఈ ద్రోణాచార్యులు వారు గతంలో చూపిన కనికరమే, గతంలో ఆయన చూపిన ఔదార్యము కనికరమే ప్రస్తుతం జరుగుతున్న సంకట పరిస్థితికి కారణమైందని తన గురువు గారిని సూచిస్తూ, ఇకనైనా ద్రోణాచార్య ఇంకా మరింత కనికరం చూపకుండా పాండవులతో యుద్ధం చేయాలని దుర్యోధనుడు సూచించాడు. చూసారా? ద్రోణాచార్య, గతంలో మీరు చూపిన ఔదార్యము, మీరు చూపిన మంచితనము, మీరు నేర్పి అలా ఔదార్యం చూపి మీరు ఆయనకి మొత్తం నేర్పించేశారు. ఇప్పుడేంటి? మేకై కూర్చున్నాడు. ఆయన సర్వ సైన్యాధ్యక్షుడిలాగా పాండవుల వైపు ఉన్నాడు. అసలు పాండవులకి దిక్కు లేదు, సైన్యమే లేరు అనుకుంటున్నా నేను. కానీ ఈ దృష్టద్యుమ్నుడు మొత్తం సైన్యాన్ని సమకూర్చాడు. ఎందుకంటే ద్రుపదుడి యొక్క కుమారుడు దృష్టద్యుమ్నుడు, వాళ్ళకి చాలా పెద్ద సైన్యం ఉంటుంది. సో ఆయనకి సైన్యాన్ని సమకూర్చడం పెద్ద విషయమేమి కాదు. మొత్తానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా ఇప్పుడు ఎవరున్నారు? దృష్టద్యుమ్నుడు ఉన్నాడు. ఈయనకి ఈక్వల్ టు ద్రోణాచార్యునికి తెలిసిన విద్యలన్నీ తెలుసు. గతంలో ద్రోణాచార్య మీరు కనికరం చూపారు, మీరు కనికరం చూపి ఈయనకి అన్నీ నేర్పించేశారు. ఇప్పుడు మనం ఒక సంకట స్థితిలో పడిపోవటానికి మీరు చూపించిన కనికరమే కారణమైంది. ఇకనైనా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. పాండవుల మీద ఇంకా మీరు కనికరం చూపకుండా కఠినంగా యుద్ధం చేయాలని దుర్యోధనుడు ఇక్కడ గురువు గారైన ద్రోణాచార్యునితో మాట్లాడుతున్నారు. అర్థమైంది కదా? యుద్ధం మనం చూస్తున్నాం, ఫుల్ సైన్యం ఉంది. అది చూసి షాక్కి పొందిన దుర్యోధనుడు ద్రోణాచార్యునికి నమస్కారం చెప్పటానికి వచ్చి ఆయనతో మాట్లాడిన మాటలు. ఓకే, ఇది మనం భగవద్గీతలోని అర్జున విషాద యోగంలో 1.3లో దుర్యోధనుడి యొక్క మానసిక స్థితి, ఆయన ఏం మాట్లాడాడు ఆయన యొక్క గురువు గారైన ద్రోణాచార్యులతో అన్నది పూర్తిగా ఇక్కడ వివరించింది. మనం 2 లైన్స్లో చెప్పుకోవాలంటే, గౌరవనీయులైన గురువర్య, ద్రుపదుని యొక్క పుత్రుడైన ప్రతిభావంతుడైన మీ శిష్యునిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలబడిన పాండవుల మహాసైన్యాన్ని చూడుము. మీ చేత ట్రైనింగ్ ఇప్పించుకొని వాళ్ళ వైపు వెళ్ళి సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్న దృష్టద్యుమ్నుడి యొక్క మొత్తం ఆయన యొక్క డైరెక్షన్లో ఉన్న మొత్తం సైన్యాన్ని చూడు. మీరు ఆయనకి కనికరం చూపి విద్య మొత్తం నేర్పించారు.
చూడండి ఇప్పుడు అది మనకే తలపోటుగా తయారైంది. చూడండి చూడండి సైన్యాన్ని చూడండి. ఇకనైనా కనికరం మాని పాండవులతో కఠినంగా యుద్ధం చేయండి అని చెప్పకనే హై లెవెల్లో ద్రోణాచార్యుల వారికి దుర్యోధనుడు చెప్పాడు. సో ఇదన్నమాట ఈ వీడియోలో మనం వివరించుకున్నది. మీకు క్లియర్గా అర్థమైంది కదా. మీకేమన్నా క్వశ్చన్ ఉంటే ఆలోచించకుండా కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై చేస్తాను. ఓకే. సో మరొక నెక్స్ట్ వీడియోలో ఏం జరిగింది దీని తర్వాత అన్న దాని గురించి మీకు వివరిస్తాను. ఇది ఇక్కడితో ముగిస్తున్నాను. నమస్కారం.